హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ వాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం మీ విండోస్ 10 డెస్క్టాప్ మీకు నచ్చిన విధంగా కాన్ఫిగర్ చేసుకోవడానికి, మీరు కన్వీనియంట్గా వాడుకోవడానికి కావాల్సినటువంటి కొన్ని సెట్టింగ్స్ నేను మీకు ఇందులో చెప్తాను. అవి మీ విండోస్ టాస్క్ బార్ని కానీ, స్టార్ట్ మెనూని కానీ, అలాగే సెక్యూరిటీ పరమైనటువంటి సెట్టింగ్స్ కానీ, డిస్ప్లే పరమైనటువంటి సెట్టింగ్స్ కానీ ఎన్హాన్స్ చేసుకోవడానికి, అదేవిధంగా మనని రకరకాల నోటిఫికేషన్స్ ఎన్నో చేయకుండా, డిస్టర్బ్ చేయకుండా మనం ప్రశాంతంగా విండోలో వర్క్ చేసుకోవడానికి, అదేవిధంగా విండోస్ ఇంటర్ఫేస్ కూడా మనకు నచ్చిన విధంగా ఏ విధంగా మార్చుకోవచ్చు అనేటువంటి విషయాల్లో కొన్ని సెట్టింగ్స్, ముఖ్యంగా తప్పకుండా చేసుకోవాల్సినటువంటి సెట్టింగ్స్ గురించి నేను మీకు వీడియోలో వివరిస్తాను. రెండు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం స్టార్ట్ మెనూకి సంబంధించినటువంటి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ని, కొన్ని సెట్టింగ్స్ని చూద్దాం. స్టార్ట్ మెనూ అనేటువంటిది కూడా మనకు కావాల్సినటువంటి విధంగా మనం ఈ కాన్ఫిగర్ చేసుకోవడానికి వీలు కల్పించారు విండోస్ 11లో. కన్వీనియంట్ వేలో స్టార్ట్ మెనూని మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ముందుగా సెట్టింగ్స్లోకి వెళ్ళి ఈ సెట్టింగ్స్లో మనం ఈ స్టార్ట్ మెనూ ఆప్షన్స్ని మనకు కావాల్సిన విధంగా మనం చేసుకోవచ్చు. సాధారణంగా మనం ఇక్కడ ఒకసారి స్టార్ట్ బటన్ క్లిక్ చేసిన వెంటనే మనకి కొన్ని పిన్డ్ యాప్స్ కనిపిస్తాయి. ఈ పిన్డ్ యాప్స్ అన్నింటినీ కూడా మనం కావాల్సిన విధంగా మనకి ఎన్ని కావాలంటే అన్ని, ఎలా కావాలంటే ఏవి కావాలంటే అవి మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. దానికోసం మనం ఈ పిన్డ్ యాప్స్ని ఏవైతే ఉన్నాయో, ఈ స్టార్ట్ బటన్ నొక్కిన వెంటనే మనకి ప్రత్యక్షమయ్యేటువంటి ఈ పిన్డ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం కస్టమైజ్ చేసుకోవడం ఎలాగో చూద్దాం. ఇందుకోసం ముందు మీరుగా సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లో ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ పర్సనలైజేషన్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ స్టార్ట్ అనేటువంటి ఒక బటన్ ఉంటుంది. ఈ స్టార్ట్లో చూసారా, మనకి ఈ పైన 3 విండోస్లో వాళ్ళు డిస్క్రైబ్ చేస్తున్నారు. మోర్ పిన్స్, డిఫాల్ట్, అదేవిధంగా మోర్ రికమెండేషన్స్ అని చెప్పేసి 3 ఆప్షన్స్ ఉన్నాయి. డిఫాల్ట్గా మనం పెట్టుకుంటే మనకి ఈ స్టార్ట్ మెనూలో పిన్ చేసినట్టు యాప్స్ ఒక 3 లైన్లుగా, ఒక్కొక్క వరుసగా 6 చొప్పున 3 లైన్లుగా కనిపిస్తాయి. మిగిలినవన్నీ కూడా తర్వాత పేజెస్లోకి వెళ్ళి మనం స్క్రోల్ అప్ చేసుకుని చూసుకోవాలి. అలా కాకుండా ఫస్ట్గానే మనం క్లిక్ చేసిన వెంటనే మనకి మరిన్ని యాప్స్ కావాలి అనుకుంటే ఇక్కడికి వచ్చేసి స్టార్ట్ మెనూలో ఆ మోర్ పిన్స్ని మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ 4 లైన్లలో మనకు కావాల్సినటువంటి ఈ యాప్స్, కీలకమైన యాప్స్, మనం రెగ్యులర్గా వాడుకునేటువంటి యాప్స్ని మనం ఇలాగా చూసుకోవచ్చు. మనం మాటికి యాప్ మనం ఇన్స్టాల్ చేసిన యాప్స్లోకి వెళ్లకుండా మనకు కావాల్సినటువంటి ఏవైతే యాప్స్ ఉంటాయో ఇక్కడ స్టార్ట్ మెనూ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ యాక్సెస్ చేసుకున్న వాటిని కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. 1, 2, 3, 4 వరుసల్లో వరుసగా 6 చొప్పున ఇక్కడ పిన్ చేసి ఉన్నాయి. అలాగే మనం స్క్రోల్ అప్ చేస్తే నెక్స్ట్ పేజ్లో ఇంకొన్ని పిన్ అవుతాయి. అయితే ఇందులో ఈ యాప్స్ని కూడా మనం ఏ యాప్స్ ఉండాలి, ఏ యాప్స్ మనం తొలగించుకోవాలనే దాన్ని కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. రీసెంట్లీ యాడెడ్ యాప్స్ కావాలి అంటే మనం ఏదైనా కొత్తగా ఇన్స్టాల్ చేసి ఉంటే మన కంప్యూటర్లో అది ఆ స్టార్ట్ మెనూలో పిన్ అవ్వాలి అంటే రీసెంట్లీ యాడెడ్ యాప్స్ అనేటువంటి ఆప్షన్ని మనం ఎనేబుల్ చేసుకోవాలి. మోస్ట్ యూజ్డ్ యాప్స్ అంటే రెగ్యులర్గా మీరు ఎక్కువగా వాడే యాప్స్ని అందులో కనిపించుకోవడం వల్ల, అందులో చూపించుకోవడం వల్ల, అందులో కనిపించేలా చేసుకోవడం వల్ల మనకు ఉపయోగం. ఎందుకంటే వాటిని మనం వెతుక్కోక్కర్లేదు. మ్యాక్సిమం టాస్క్ బార్ మీద పెట్టుకుంటాం. టాస్క్ బార్ మీద పెట్టుకున్నా కూడా ఈ స్టార్ట్ మెనూ క్లిక్ చేసిన వెంటనే మనం ఎక్కువగా వాడేటువంటి యాప్స్ని మనం అందులో పెట్టుకోవాలి అంటే ఈ ఆప్షన్ని మనం ఎనేబుల్ చేసుకోవాలి. షో మోస్ట్ రీసెంట్ యాప్స్ అనే దాన్ని మనం ఎనేబుల్ చేసుకోవాలి. ఈ టాస్క్ బార్లో పిన్ అయినటువంటి యాప్స్ని మనం కొత్తగా యాప్స్ని మనకు కావాల్సిన యాప్స్ని యాడ్ చేసుకోవాలన్నా, ఉన్న యాప్స్ని తీసేసుకోవాలన్నా కూడా మనకు ఆప్షన్ ఉంటుంది. మనం స్టార్ట్ మెనూ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఆల్ యాప్స్ మీద మనం క్లిక్ చేసి ఏదో ఒక యాప్ మనం ఆక్రోబాట్ రీడరు, లేదంటే యాడోబ్, ఏదో ఇమేజ్ రెడీ అనే యాప్ని మనం ఆ స్టార్ట్ మెనూలో మనం బటన్ నొక్కిన వెంటనే స్టార్ట్ బటన్ దగ్గర పిన్ అయి ఉండాలి అంటే రైట్ క్లిక్ చేసుకుని అలాగా పిన్ టు స్టార్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ పిన్ టు స్టార్ట్ మీద మనం క్లిక్ చేసుకున్న వెంటనే ఆ యాప్ మనకి ఇక్కడ స్టార్ట్ మెనూలో ఇక్కడ మనం యాడ్ చేసినటువంటి యాప్ యాడ్ అయ్యి మనకు సిద్ధంగా ఉంది. అలాగే ఇక్కడ కూడా మనం దాన్ని రైట్ క్లిక్ చేసేసి అన్పిన్ ఫ్రమ్ స్టార్ట్ అని చెప్పేసి సెలెక్ట్ చేస్తే అక్కడ మనం పిన్ చేసినటువంటి యాప్ అనేటువంటిది అక్కడి నుంచి మాయమైపోతుంది. అలాగా వీళ్ళు ఏదో ఒక డిఫాల్ట్ యాప్స్ని కొన్నింటిని మనకి ఇందులో చూపించి మనకి పిన్ చేసి పెట్టారు ఇంపార్టెంట్ యాప్స్ని. ఇవి కాకుండా వీటిని మనం ఈ ఆల్ యాప్స్లోకి వెళ్ళి మనకు కావాల్సినటువంటి యాప్ని ఇందులో పిన్ చేసుకోవచ్చు, పిన్ టు స్టార్ట్ అని. అలాగే ఇక్కడ ఉన్నటువంటి యాప్స్ని మనకు అక్కర్లేదు అంటే అన్పిన్ ఫ్రమ్ స్టార్ట్ అని చెప్పేసి కూడా మనం వాటిని తొలగించుకుని మనకు కావాల్సినటువంటి యాప్స్ని మనం అందులోకి యాడ్ చేసుకోవచ్చు. ఇది స్టార్ట్ మెనూలో
పిన్ చేసినటువంటి పిన్డ్ యాప్స్ని మనం ఏ విధంగా కస్టమైజ్ చేసుకోవాలి అనేది. స్టార్ట్ బటన్ నొక్కిన వెంటనే ఇక్కడ కింద మన పేరు, మన డీటెయిల్స్, మన యూజర్ నేమ్ డీటెయిల్స్ ఉంటాయి. పక్కనే ఈ పవర్ బటన్ ఉంటుంది. ఈ పవర్ బటన్ పక్కన ఇక్కడ నేను సెట్టింగ్స్ బటన్ పెట్టాను. ఈ సెట్టింగ్స్ బటన్తో పాటు మనకు కావాల్సినటువంటి ఫోల్డర్స్ని కూడా మనం అక్కడ పెట్టుకుని క్విక్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఆ క్విక్ యాక్సెస్ చేసుకోవడానికి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫోల్డర్స్ అనేటువంటి ఒక ఆప్షన్ మీద మనం క్లిక్ చేస్తే ఈ ఫోల్డర్స్లో ఇక్కడ మనకి ఏది టిక్ పెట్టుకుంటే ఇక్కడ నేను సెట్టింగ్స్ టిక్ పెట్టాను, సెట్టింగ్స్ అనేది అక్కడ ఉంది. అలా కాకుండా ఫైల్ ఎక్స్ప్లోరర్ కూడా మీరు అక్కడ చూడాలి అనుకుంటే ఇక్కడ ఫైల్ ఎక్స్ప్లోరర్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఈ స్టార్ట్లో మనకి ఇక్కడ ఈ పవర్ బటన్కి పక్కనే కూడా ఇవన్నీ యాడ్ అవుతాయి అన్నమాట. అంటే ఇక్కడ క్విక్ సెట్టింగ్స్లోకి మనం ఫైల్ ఎక్స్ప్లోరర్ని వెతుక్కోకుండా డైరెక్ట్గా మనకు నిత్యం అవసరమయ్యేటువంటి యాప్ అయినప్పుడు డైరెక్ట్గా ఇక్కడే ఒక ఫోల్డర్ని మనం ఇక్కడ నుంచి మనం దాన్ని యాక్సెస్ అవ్వచ్చు అనమాట. ఇలాగ ఫైల్ ఎక్స్ప్లోరర్ కానీ డాక్యుమెంట్ ఫోల్డర్, ఇప్పుడు నేను సెట్టింగ్స్ నాకు వద్దు, నేను సెట్టింగ్స్ని తీసేసాను, డాక్యుమెంట్ ఫోల్డర్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఒకసారి స్టార్ట్లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ డాక్యుమెంట్స్ ఫోల్డర్ ఒకటి, ఈ ఫైల్ ఎక్స్ప్లోరర్ ఒకటి ఈ పవర్ బటన్ పక్కన వచ్చి షేర్ అయ్యనమాట. ఇలా ఈ పవర్ బటన్ పక్కన కూడా మనకు కావాల్సినటువంటి ఫోల్డర్స్ని మనం యాడ్ చేసుకుని విండోస్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ స్టార్ట్ మెనూకి సంబంధించినటువంటి కొన్ని నోటిఫికేషన్స్ కూడా మనం ఇరిటేట్ చేస్తూ ఉంటాయి. మనం ఏదైనా సరే సీరియస్గా వర్క్ చేసుకుంటున్నప్పుడు ఆ నోటిఫికేషన్ సౌండ్స్ తోటి అలాగే పాపప్ అయ్యి మన యొక్క దృష్టిని మళ్ళిస్తూ ఉంటాయి. అలాగా ఆ నోటిఫికేషన్స్ని కూడా మనం డిజేబుల్ చేసుకోవాలి అంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి ఈ పర్సనలైజేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ స్టార్ట్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మనకు కొన్ని మెసేజ్ ఆప్షన్స్ ఉంటాయి. షో అకౌంట్ రిలేటెడ్ నోటిఫికేషన్స్ అకేషనల్లీ ఇన్ స్టార్ట్ అన్న దాన్ని మనం డిజేబుల్ చేసుకుంటే మన అకౌంట్ రిలేటెడ్ నోటిఫికేషన్స్ మనకి స్టార్ట్ మెనూలో కనిపించకుండా ఉంటాయి. అవి మనని అనాయ్ చేయకుండా, డిస్టర్బ్ చేయకుండా ఉంటాయి. అదేవిధంగా షో రికమెండేషన్స్ ఫర్ టిప్స్, షార్ట్ కట్స్, న్యూ యాప్స్ అండ్ మోర్. ఏదైనా కొత్త యాప్స్ గురించినటువంటి రికమెండేషన్స్ కానీ వాటికి సంబంధించిన లేదంటే ఏ యాప్కి సంబంధించిన టిప్స్, ట్రిక్స్ ఇలాంటివి మనకి అప్పుడప్పుడు పాపప్ పోతూ ఉంటాయి. వాటిని కూడా మనం డిజేబుల్ చేసుకుంటే మనం ప్రశాంతంగా మన డెస్క్టాప్ మీద మనం ఈ స్టార్ట్ మెనూలో ఈ రెండు ఆప్షన్స్ని మనం డిజేబుల్ చేసుకోవడం వల్ల మనకి అన్వాంటెడ్ స్టార్ట్ మెనూకి సంబంధించిన అన్వాంటెడ్ నోటిఫికేషన్లు మన డిస్టర్బ్ చేయకుండా ఉంటాయి. ఇవి స్టార్ట్ మెనూకి సంబంధించినటువంటి కొన్ని సెట్టింగ్స్, ఇంపార్టెంట్ సెట్టింగ్స్ మనం నిత్యం విండోస్ని వాడుతున్నప్పుడు మనకు అనుకూలంగా ఉండే విధంగా మనం చేసుకునేవి. ఇక మనం టాస్క్ బార్ ఆప్షన్స్ దగ్గరికి వద్దాం. టాస్క్ బార్ని కూడా మనకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకునేటువంటి అవకాశాన్ని ఈ విండోస్ 11లో కలుగజేశారు. టాస్క్ బార్ యొక్క పొజిషన్ని, ఆ బిహేవియర్ని, టాస్క్ బార్ యొక్క కలర్ని, ఆ టాస్క్ బార్ మీద వచ్చేటువంటి నోటిఫికేషన్ని, సెర్చ్ బార్ని, వీటన్నిటిని కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ టాస్క్ బార్ కస్టమైజేషన్స్ కోసం కూడా మనం ముందుగా సెట్టింగ్స్లోకి వెళ్ళి సెట్టింగ్స్లోనే పర్సనలైజేషన్లోనే టాస్క్ బార్ ఆప్షన్స్ కనిపిస్తాయి మనకి. ఈ టాస్క్ బార్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ టాస్క్ బార్లో మొట్టమొదట మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక విషయాన్ని కానీ యాప్ని కానీ మనం సెర్చ్ చేయాలి అంటే మనకు సెర్చ్ బార్ అనేటువంటిది స్టార్ట్ బటన్ పక్కనే ఉంటుంది. ఈ స్టార్ట్ బటన్ పక్కనే సెర్చ్ బార్ ఉంటుంది. ఈ సెర్చ్ బార్ని కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. సెర్చ్ బార్లో ఏంటంటే మనకి సెర్చ్ బాక్స్లో ఆ సంబంధించినటువంటి ఆ సీజన్కి సంబంధించినటువంటి లేదంటే ఆ న్యూస్కి సంబంధించినటువంటి మనకి కొన్ని టిప్స్, ట్రిక్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 3 యాపిల్స్ బొమ్మలు ఉన్నాయి. అవి ఏంటంటే ఇది యాపిల్స్కి సీజన్ కాబట్టి ఆ యాపిల్స్ బొమ్మలు ఇచ్చాడు. దాని మీద మనం క్లిక్ చేస్తే మనకి ఆ యాపిల్ సంబంధించిన, సీజన్ సంబంధించిన దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకి పాపప్ అవుతుంది. అయితే ఇలాంటివి ఏమీ మనకి అక్కర్లేదు, కేవలం ఒక సెర్చ్ బార్ మాత్రమే కనిపించాలి అంటే కనుక ఈ సెర్చ్ ఆప్షన్లో సెర్చ్ బాక్స్ దగ్గర మనం క్లిక్ చేస్తే సెర్చ్ ఐకాన్ అండ్ లేబుల్ అని మాత్రం సెలెక్ట్ చేసుకుంటే కేవలం ఇక సెర్చ్ ఐకాను అక్కడ ఉన్నటువంటి ఒక లేబుల్ మాత్రమే కనిపిస్తుంది. అందులో మనం ఏదైనా టైప్ చేసి సెర్చ్ చేసుకోవచ్చు. అలా కూడా కాదు, మనకు కేవలం ఒక సెర్చ్ ఐకాన్ భూతద్దం మాత్రమే కనిపించాలన్నా కూడా మనం ఈ విధంగా మనం ఈ ఆప్షన్ సెర్చ్ ఐకాన్ ఓన్లీ అని చెప్పేసి మనం సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఓన్లీ సెర్చ్ ఐకాన్, స్టార్ట్ పక్కన సెర్చ్ ఐకాన్ మాత్రమే కనిపిస్తుంది అనమాట. ఇంకా మనం అసలు సెర్చ్ ఆప్షనే వద్దు అనుకుంటే హైడ్ చేసుకుంటే, సెర్చ్ ఆప్షన్ని మనం హైడ్ చేసుకుంటే పూర్తిగా సెర్చ్ ఆప్షన్ కనిపించకుండా పోతుంది. ఒకవేళ మీకు సెర్చ్ ఆప్షన్ ఉపయోగపడి భవిష్యత్తులో ఎప్పుడైనా అక్కడ సెర్చ్ బార్ కానీ భూతద్దం కానీ కనిపించట్లేదంటే కంగారు పడకండి. సెట్టింగ్స్లో ఈ పర్సనలైజేషన్లోకి వెళ్ళి టాస్క్ బార్ ఆప్షన్లో మొట్టమొదటే ఉంటుంది ఈ సెర్చ్ ఆప్షన్. ఈ సెర్చ్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేసుకుంటే ఆ సెర్చ్ బార్ మనకి ప్రత్యక్షం అవుతుంది. అలాగే
టాస్క్ వ్యూ అని చెప్పేసి మనకి డెస్క్టాప్ మీద స్టార్ట్ పోయి సెర్చ్ పక్కనే మనకు ఒకటి కనిపిస్తూ ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే ఏంటంటే మనం మన కంప్యూటర్లో ఓపెన్ చేస్తున్నటువంటి మన డెస్క్టాప్ మీద ఓపెన్ చేసుకున్నటువంటి విండోస్ అన్నీ మనకు కనిపిస్తాయి. అది మనం అక్కర్లేదు, అది మనకి డిస్ప్లే అక్కర్లేదు, మనం ఎప్పుడు చూడమనుకున్నప్పుడు కూడా ఈ టాస్క్ వ్యూ ఆప్షన్ని మనం ఆఫ్ చేసేసుకుంటే ఇక్కడ చూసారా సెర్చ్ బార్ పక్కన కోపైలట్కి సెర్చ్ బార్కి మధ్యన అది టాస్క్ వ్యూ ఐకాన్ కనిపించేది అది ఇప్పుడు కనిపించట్లేదు. ఇప్పుడు ఇది మనం ఎనేబుల్ చేసుకుంటే ఇక్కడ టాస్క్ వ్యూ ఐకాన్ మనకు ప్రత్యక్షమైంది. ఆ టాస్క్ వ్యూ ఐకాన్ ఏంటంటే దాని మీద మనం క్లిక్ చేస్తే మన డెస్క్టాప్ మీద బ్యాక్గ్రౌండ్లో ఏ ప్రోగ్రామ్స్ ఓపెన్ చేసి ఎన్ని విండోస్ ఓపెన్ అయి ఉన్నాయని అనేది అవన్నీ కూడా వరుసగా మనకి టైల్స్ రూపంలో ప్రత్యక్షమవుతాయి. అది కావాలంటే మనం ఎనేబుల్ చేసుకోవచ్చు, అక్కర్లేదంటే డిజేబుల్ చేసుకోవచ్చు. అది మీ ఆప్షన్ బట్టి ఉంటుంది అన్నమాట. తర్వాత విడ్జెట్స్ అనేటువంటివి ఈ మనకి టాస్క్ బార్ మీద రైట్ సైడ్ని లెఫ్ట్ సైడ్ని మనకి అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. ఈ విడ్జెట్స్ని మనం ఆన్ చేసుకుంటే ఏంటంటే వెదర్ అని కానీ లేదంటే న్యూస్ అని కానీ ఏదో ఒక మనకి ఈ విధంగా విడ్జెట్స్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఈ విడ్జెట్స్ని మనం విండోస్ +W అని పెట్టి టైప్ చేసి కూడా మనం యాక్సెస్ అవ్వచ్చు. అయితే ఈ విడ్జెట్స్ అనేటువంటిది మనకు కనిపించకుండా ఉండాలంటే ఈ విడ్జెట్స్ యొక్క ఐకాన్ మనకు కనిపించకుండా ఉండాలి అంటే ఈ విడ్జెట్స్ని ఆఫ్ చేసుకోవాలి. ఈ విడ్జెట్స్ని ఆఫ్ చేసుకుంటే ఇక్కడ మనకి ఈ ఐకాన్ కనిపిస్తుంది అనమాట, మాయమైపోయింది. దీన్ని మనం ఆన్ చేసుకుంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ టెంపరేచర్ కనిపిస్తుంది. దాని మీద నొక్కితే ఏంటంటే మనకి రకరకాల న్యూస్ విడ్జెట్స్ అని వెదర్ విడ్జెట్ అని ఇలాగా రకరకాల విడ్జెట్స్ మనకి ఇక్కడ ప్రత్యక్షం అవుతూ ఉంటాయి. దాని మీద మనం మౌస్ పాయింట్ పెట్టిన వెంటనే అవి మనకి ఓపెన్ అవుతూ ఉంటాయి. ఇది మనకి చిరాగ్గా ఉంది, ఇది మనకు అక్కర్లేదు అనుకుంటే మనం దీన్ని ఇక్కడ మనం డిజేబుల్ చేసుకోవచ్చు. అలాగే ఈ విడ్జెట్స్ మనం ఆన్ చేసుకుని ఉన్నప్పుడు ఇక్కడ కొన్ని నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. మనకి ఈ విడ్జెట్ సంబంధించినటువంటి న్యూస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా మనకి పాపప్ అవుతూ ఉంటాయి. అవి మనకి డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి ఆ విడ్జెట్స్. అది దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉండాలి అంటే ఇక్కడ మనం ఈ విడ్జెట్స్ యొక్క ఈ విండో పైన ఇక్కడ ఈ రైట్ సైడ్లో ఒక గేర్ ఐకాన్ ఉంది, అది సెట్టింగ్స్. లాస్ట్లోకి వెళ్తే షో న్యూస్ ఫీడ్స్ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. దాన్ని మీద క్లిక్ చేసి ఇక్కడ ఆఫ్ చేసేసుకుంటే టర్న్ ఆఫ్ న్యూస్ ఫీడ్స్ అంటే అవి టర్న్ ఆఫ్ అయిపోతాయి. వాటి దగ్గర నుంచి ఎటువంటి నోటిఫికేషన్స్ కానీ న్యూస్ ఫీడ్ కానీ మనకి రాదు. అవి కూడా మనకి ఎన్నాయ్ చేస్తూ ఉంటాయి, డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి మనకి ఆ న్యూస్ ఫీడ్ కూడా. తర్వాత ఈ టాస్క్ బార్ మీద ఉన్నటువంటి ఈ ఐకాన్స్ని మనం ఇదివరకు ఏంటంటే విండోస్ 10లో అన్నీ కూడా ఒక పక్క లెఫ్ట్ సైడ్కి ఉండేవి. ఇప్పుడు దాన్ని సెంటర్ చేసుకోవడానికి మనకి ఒక ఆప్షన్ ఇచ్చారు. దాన్ని టాస్క్ బార్ బిహేవియర్ అంటారు. ఆ టాస్క్ బార్ బిహేవియర్ని కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. దాన్ని మనం సెంటర్లోకి కాకుండా లెఫ్ట్ సైడ్కి వచ్చేలా కూడా మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ టాస్క్ బార్ బిహేవియర్ మీద మనం క్లిక్ చేస్తే ఈ టాస్క్ బార్ అనేది సెంటర్ ఉంది, దాని లెఫ్ట్లోకి మనం పెట్టుకుంటాం. ఇప్పుడు ఎప్పుడైతే టాస్క్ బార్ లెఫ్ట్లో ఉందో విడ్జెట్స్ అన్నీ కూడా మనకి రైట్ సైడు క్లాక్ పక్కన మనకు కనిపిస్తాయి. చూసారు కదా, ఇక్కడికి వచ్చేసాయి విడ్జెట్స్. దీన్ని ఆఫ్ చేసుకుంటే ఇక్కడ ఆఫ్ అయిపోతుంది. దీన్ని ఆన్ చేసుకుంటే మనం ఇక్కడ మళ్ళీ విడ్జెట్స్ యొక్క ఐకాను మనకు ప్రత్యక్షం అవుతుంది. మనం టాస్క్ బార్ సెంటర్లో ఉంచుకుంటే అవి రైట్ సైడ్కి వెళ్తాయి విడ్జెట్స్ యొక్క ఐకాను. దాన్ని మనం సైడ్ ఎట్టుకుంటే లెఫ్ట్ సైడ్కి మార్చుకుంటే మన రైట్ సైడ్కి ఆ విడ్జెట్స్ ఐకాన్ వస్తుంది. మన విడ్జెట్స్ని మనం ఆఫ్ చేసుకుంటే అది మనకి ఏ సైడు రాదు, అది మనకు కనిపించకుండా పోతుంది. ఇప్పుడు ఈ టాస్క్ బార్ బిహేవియర్లో మనం టాస్క్ బార్ లెఫ్టా రైటా అని చెప్పేసి అనుకున్నాం. అలాగే టాస్క్ బార్ని కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఆటో హైడ్ ఆప్షన్ ఉంది. టాస్క్ బార్ని మనం ఆటో హైడ్ చేసుకుంటే కనుక టాస్క్ బార్ మనకి డెస్క్టాప్ మీద కనిపించదు. మనం ఎప్పుడైతే మన మౌస్ని చివరికల్లా కిందకి మానిటర్ కిందకి మనం మౌస్ని లాక్కొస్తామో అది పైకి హోవర్ అవుతుంది, తీసుకెళ్ళిపోతే మళ్ళీ అది కిందకి డిజపేర్ అయిపోతుంది. అలా కాదు, మనకి ఎప్పుడు టాస్క్ బార్ కనిపిస్తూ ఉండాలంటే దీన్ని మనం అన్చెక్ చేసుకుని ఉంచుకోవాలి. అలాగే షో బ్యాడ్జెస్ అంటే ఇప్పుడు ప్రతి ఐకాన్ ముందు మెసేజెస్ ఐకాన్ అనుకోండి, ఎన్ని మెసేజెస్ వచ్చాయి, మెయిల్స్ అయితే ఎన్ని మెయిల్స్ వచ్చాయి, మనం మెయిల్ ఏదైనా మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసినప్పుడు ఏ అకౌంట్లో లాగిన్ అయి ఉన్నాము, ఈ రకమైనటువంటి కొన్ని ఐకాన్స్ రూపంలో మనకి ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉంటుంది. వాటిని ఈ బ్యాడ్జెస్ అంటారు. ఆ బ్యాడ్జెస్ మనకు కనిపించకుండా ఉండాలి అంటే కనుక కేవలం ఐకాన్స్నే కనిపించాలి. ఏదైనా మనం మెయిల్స్ యాప్ని అందులో పెట్టుకున్నప్పుడు అందులో 200 మెయిల్స్ ఉన్నాయి, 300 మెయిల్స్ ఉన్నాయని చెప్పేసి ఒక చిన్న సర్కిల్లో మనకి రెడ్ కలర్ సర్కిల్లో మనకి ఆ బ్యాడ్జ్ రూపంలో అవి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాయి. అవి మనకు కావాలి అనుకుంటే ఇక్కడ ఎనేబుల్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే దాన్ని టిక్ని ఆఫ్ చేసుకుంటే మనకి ఈ టాస్క్ బార్ మీద ఉన్నటువంటి ఐకాన్స్ మీద ఉన్నటువంటి బ్యాడ్జెస్ కూడా మనకి కనిపించకుండా మాయమైపోతాయి. అవసరం అనుకుంటే మాత్రం టిక్ పెట్టుకోవచ్చు. ఇది టాస్క్ బార్ సంబంధించినటువంటి మనకి ముఖ్యమైనటువంటి
సెట్టింగ్స్. తర్వాత మనకి ఇంకోటి ఏంటంటే టాస్క్ బార్లో ఈ రైట్ సైడ్ బాగా మూలకి మౌస్ పెడితే చిన్న గీత ప్రత్యక్షం అవుతుంది. అక్కడ షో డెస్క్టాప్ అని చెప్పేసి పాపప్ అవుతుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి డెస్క్టాప్ ప్రత్యక్షం అవుతుంది, లేదా డెస్క్టాప్ డిజపియర్ అవుతుంది. ఈ బటన్ కూడా మనం అనేబుల్ డిజేబుల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ సెలెక్ట్ ద ఫార్ కార్నర్ ఆఫ్ ద టాస్క్ బార్ టు షో ద డెస్క్టాప్. ఈ ఆప్షన్ని మనం కనుక ఆఫ్ చేసుకుంటే, అంటే టిక్ తీసేస్తే, ఈ రైట్ సైడ్ మూలన ఈ టైము దాని పక్కన రైట్ సైడ్ మూలన మనకి ఈ డెస్క్టాప్ని చూసుకునే ఆప్షన్ మాయమైపోతుంది. మనం దాన్ని కనుక మనం సెలెక్ట్ చేసుకుని ఉంటే అప్పుడు ఇక్కడ రైట్ సైడ్ మూలన క్లిక్ చేస్తే డెస్క్టాప్ మనకి కనిపించేలాగా అక్కడ చిన్న బటన్ లాంటిది ప్రత్యక్షం అవుతుంది. దాన్ని కూడా మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సాధారణంగా అది ఆన్ అయి ఉంటేనే మనం ఎన్ని విండోస్ డెస్క్టాప్ మీద పెట్టుకుని వర్క్ చేసుకుంటున్నా ఆ మూలకెళ్ళి దాని మీద క్లిక్ చేస్తే మనకి ఒక ప్లెయిన్ డెస్క్టాప్ ప్రత్యక్షం అవుతుంది. మళ్ళీ క్లిక్ చేస్తే మన యొక్క విండోస్ అన్నీ కూడా మనకి ప్రత్యక్షం అవుతాయి. అది ఆన్ చేసుకుంచుకోవడమే మనకి కన్వీనియంట్గా ఉంటుంది. ఇక మనం టాస్క్ బార్ కలర్ని మార్చుకోవచ్చు. అలాగే డెస్క్టాప్ కలర్ని కూడా సపరేట్గా మార్చుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. మనం సెట్టింగ్స్లోనే ఈ సెట్టింగ్స్లోనే పర్సనలైజేషన్లోనే కలర్స్ అనే ఆప్షన్ ఉంది కదా, పర్సనలైజేషన్లోనే కలర్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ లైటు, డార్క్ అని చెప్పేసి 2 మోడ్లు ఉన్నాయి. దీన్ని డైరెక్ట్గా మనం సెలెక్ట్ చేస్తే మన విండోస్ దీంతో పాటు టాస్క్ బార్ కూడా డార్క్, లైట్ మోడ్లోకి వెళ్తాయి. కానీ మనం ఇక్కడ కస్టమ్ మోడ్లో పెట్టుకుని దీన్ని కస్టమ్ కింద పెట్టుకుంటే ఇక్కడ 2 ఆప్షన్స్ వచ్చాయి. దీన్ని సెపరేట్గా మనం డార్క్ మోడ్లోకి, ఒక టాస్క్ బార్ని మాత్రమే డార్క్ మోడ్లోకి మార్చుకుని, టాస్క్ బార్ని మాత్రమే లైట్ మోడ్లోకి మార్చుకుని, అలాగే వెనకాల ఉన్నటువంటి విండోస్ అవి కూడా డార్క్ మోడ్, ఈ విండోస్ పాపప్ అయిన విండోస్ అవి కూడా డార్క్ మోడ్, లైట్ మోడ్లో కూడా పెట్టుకోవడానికి సెపరేట్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ మనం ఈ కస్టమ్ మోడ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విండోస్ కలర్స్ అలాగే టాస్క్ బార్ కలర్ల యొక్క ఈ సెట్ చేసుకునే ఫస్ట్ ఆప్షన్ని మనం కనుక కస్టమ్లో పెట్టుకున్నప్పుడు సెపరేట్గా మనకి 2 ఆప్షన్స్ వస్తాయి. ఆ ఆప్షన్స్లో మనం ప్రత్యేకించి టాస్క్ బార్ని డార్క్ మోడ్లో, లైట్ మోడ్లో పెట్టుకోవచ్చు. అలాగే ప్రత్యేకించి విండోస్ని మనం పాపప్ అయ్యేటువంటి విండోస్ అన్నింటిని కూడా డార్క్ మోడ్లోను, లైట్ మోడ్లోను మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా టాస్క్ బార్ మీద మనకు వచ్చేటువంటి నోటిఫికేషన్స్ ఉంటాయి ఎక్కువగా. ఈ క్లాక్ పక్కన ఈ నోటిఫికేషన్స్ అన్నీ వచ్చి చేరుతూ ఉంటాయి. అవి సౌండ్లు, రకరకాల సౌండ్స్ తోటి అలా విండోస్ మెసేజ్లు పాపప్ అయ్యి మనని డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటాయి. ఈ టాస్క్ బార్ మీద వచ్చేటువంటి మెసేజెస్ని కూడా మనం కామ్గా రాకుండా చేసుకోవచ్చు. అలాగే డు నాట్ డిస్టర్బ్ మోడ్లో కూడా మనం దాన్ని పెట్టుకోవచ్చు అనమాట. దానికోసం మనం ఏం చేయాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి, స్టార్ట్ బటన్ మీద నొక్కి సెట్టింగ్స్లోకి వెళ్ళి, అక్కడ అలాగే పర్సనలైజేషన్లోకి వెళ్ళి మళ్ళీ మనం ఈ టాస్క్ బార్ ఆప్షన్స్ మీద టాస్క్ బార్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నోటిఫికేషన్స్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంది. ఈ నోటిఫికేషన్ మీద మనం క్లిక్ చేసినప్పుడు ఇక్కడ డు నాట్ డిస్టర్బ్ అనేటువంటిది ఒకటి ఉంది. దాన్ని మనం ఆన్ చేస్తే ఇక్కడ వచ్చేటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి సౌండ్స్ కానీ వాటి పాపప్ విండోస్ కానీ రావు. నోటిఫికేషన్స్ అయితే వస్తాయి, కానీ అక్కడ సీక్రెట్గా అక్కడ స్టోర్ అయి ఉంటాయి. మన పని అయిన తర్వాత ఆ తర్వాత ఇక్కడ ఈ టైము, డేట్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఏమైనా నోటిఫికేషన్స్ వచ్చాయా లేదా అనేటువంటిది ఒక విండో ప్రత్యక్షమే దాంట్లో కనిపిస్తుంది. అప్పుడు మనం వాటిని క్లోజ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా టాస్క్ బార్ని కస్టమైజ్ చేసుకునేటువంటి, మనకి అనుకూలంగా టాస్క్ బార్ని మార్చుకోవడానికి చేసుకునేటువంటి సెట్టింగ్స్ అనమాట. తర్వాత ఇంకొక ముఖ్యమైన ఫీచర్ ఏంటంటే, విండోస్లో మనం రకరకాల ప్రోగ్రామ్స్లో వర్క్ చేస్తూ ఉంటాం. రకరకాల ఫైల్స్ ఓపెన్ చేసుకుంటుంటాం, మీడియా ఫైల్స్ ఓపెన్ చేసుకుంటుంటాం, రకరకాల సాఫ్ట్వేర్లలో మనం వర్క్ చేసుకుంటుంటాం. ఏ ఫంక్షన్కి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్యుమెంట్ ఎడిట్ చేయాలంటే ఒక విండోస్, మైక్రోసాఫ్ట్ వర్డ్ని ఓపెన్ చేసుకుంటాం. పీడిఎఫ్ ఫైల్స్ చూడాలంటే ఒక సాఫ్ట్వేర్ ఓపెన్ చేసుకుంటాం. ఇంటర్నెట్ బ్రౌజ్ చేసుకోవాలంటే ఒక సాఫ్ట్వేర్ని ఓపెన్ చేసుకుంటాం. అలాగే మనం వాటికి కొన్నింటికి కొన్ని డిఫాల్ట్ యాప్స్ని పెట్టుకుని వర్క్ చేసుకోవడం వల్ల మనకు కన్వీనియంట్గా ఉంటుంది. అలా డిఫాల్ట్ యాప్స్ మనం పెట్టుకోలేదనుకుంటే, ఒకవేళ ఇంటర్నెట్ బ్రౌజ్ చేయాలి అనుకుంటే, వెబ్ పేజ్ ఓపెన్ చేయాలంటే నువ్వు దీంట్లో ఈ విండోస్లో క్రోమ్లో ఓపెన్ చేస్తావా, లేకపోతే నాకు ఈ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లో ఓపెన్ చేస్తావా అని చెప్పేసి మాటిమాటికి మనని అడుగుతుండడం, మనం కాన్ఫిగర్ చేసుకోవడం. ఫొటోస్ అనేటువంటిది, ఫోటో ఏదైనా ఓపెన్ చేస్తుంటే దాన్ని నేను విఎల్సీ మీడియా ప్లేయర్లో ఓపెన్ చేయనా, ఫొటోస్ మోడ్లో ఓపెన్ చేయనా, లేదంటే వెబ్ బ్రౌజర్లో ఓపెన్ చేయనా, ఇలాగ రకరకాల ఆప్షన్స్. ఎన్ని సాఫ్ట్వేర్లు అయితే మన కంప్యూటర్లో ఇన్స్టాల్ అయి ఉన్నాయో కంపాటబుల్ సాఫ్ట్వేర్లు, వాటిలో దేనిలో ఓపెన్ చేయను అని చెప్పేసి అది అడుగుతూ ఉంటుంది. అలా కాకుండా ప్రతి ప్రోగ్రామ్కి ఒక డిఫాల్ట్ యాప్ని మనం సెట్ చేసుకుని, మనం ఒక ఫోటో క్లిక్ చేసిన వెంటనే పర్టికులర్గా ఆ ఫొటోస్ యాప్లోనే ఓపెన్ అవ్వాలి. ఇంటర్నెట్ బ్రౌజ్ చేసుకోవాలి అంటే క్రోమ్ బ్రౌజర్ డిఫాల్ట్లో ఉండాలి. అదేవిధంగా డాక్యుమెంట్స్ని రీడ్ చేయాలంటే ఎంఎస్ వర్డ్
పీడిఎఫ్ ఫైల్స్ ఓపెన్ చేసుకోవాలంటే యాక్రోబాట్ రీడర్. ఈ విధంగా ఏ యాప్ని దానికి సంబంధించిన డిఫాల్ట్ చేసుకోవడం కూడా మనకి విండోస్లో సాధ్యమవుతుంది. దానికోసం ముందు మనం ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళి, సెట్టింగ్స్లో ఇక్కడ యాప్స్లోకి వెళ్ళినప్పుడు యాప్స్లో ఇక్కడ మనకి ఈ వరుసగా మూడోగా ఆప్షన్ ఉంటుంది చూడండి, డిఫాల్ట్ యాప్స్ అని చెప్పేసి. ఈ డిఫాల్ట్ యాప్స్ మీద మనం క్లిక్ చేసినప్పుడు కొన్ని ఇంపార్టెంట్ యాప్స్ ఇక్కడ మనకి అప్లికేషన్స్ మనకి సజెస్ట్ చేశారు ఫస్ట్లో. అవి ఏ అప్లికేషన్ ఏ వర్క్ చేస్తే బాగుంటుంది అనేది మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు అడోబ్ యాక్రోబాట్ మీద మనం క్లిక్ చేస్తే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అడోబ్ యాక్రోబాట్ దేన్ని చేయాలి, ఇక్కడ చూస్తారు కదా, పీడిఎఫ్ ఫైల్స్, పీడిఎక్స్ ఫైల్స్, తర్వాత పీబీడిఎక్స్ ఫైల్స్, కొన్నిటిని కూడా అడోబ్ యాక్రోబాట్లో ఓపెన్ అవ్వాలి అని చెప్పేసి మీరు ఇక్కడ కాన్ఫిగర్ చేసుకుని ఇక్కడ పీడిఎఫ్ ఫైల్స్ ఉంది కదా, ఈ పీడిఎఫ్ ఫైల్స్ కాకుండా మీరు ఇంకా ఏదైనా సరే ఓపెన్ చేస్తే అది ఈ అడోబ్ కాకుండా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లో ఓపెన్ చేసుకుంటారా, గూగుల్ క్రోమ్లో ఓపెన్ చేసుకుంటారా, లేదంటే యాక్రోబాట్లో ఓపెన్ చేసుకుంటారని అక్కడ క్లిక్ చేసి ఇక్కడ మనం సెట్ డిఫాల్ట్ని పెట్టుకోవాలి. ఇంకా డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకోవాలంటే ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి. ఈ కంప్యూటర్లో ఫొటోస్ ఏ యాప్ తోటి ఓపెన్ చేయాలి అనుకుంటే మనం దాని మీద యారో మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి జేపీజీ, ఇక్కడ మనం చూసాం కదా జేపీఈజీ ఫైల్స్. మనం సాధారణంగా ఫోటో ఫైల్స్ జేపీఈజీ ఫైల్స్ ఉంటాయి. ఈ జేపీఈజీ ఫైల్స్ని మనం ఏ యాప్ తోటి ఓపెన్ చేసుకోవాలంటే ఇక్కడ పెయింటా, ఫొటోసా, లేకపోతే ఇంకా స్నిప్పింగ్ టూల్లో ఓపెన్ చేయాలంటే మనం సాధారణంగా ఫొటోస్ అనేటువంటి ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుని సెట్ యాజ్ డిఫాల్ట్ అని పెడితే ఆ యాప్ ఆ ఫొటోస్కి డిఫాల్ట్ యాప్ కింద మారింది. ఆ ఫొటోస్ అనే యాప్ ద్వారానే కూడా ఆ ఫోటో ఓపెన్ అవుతుంది. దానివల్ల ఏంటంటే మనం ఆ పర్టికులర్గా ఫొటోస్ యాప్ తోటి ఎప్పుడు క్లిక్ చేసినా సరే ఆ ఫొటోస్ అనేటువంటి అప్లికేషన్లోనే మనకి ఈ ఫొటోస్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మనం డిఫాల్ట్ యాప్స్ని మనం మైక్రోసాఫ్ట్ విండోస్లో సెట్ చేసి పెట్టుకుని ఏ ప్రోగ్రామ్కి ఆ యాప్లో మనం ఆర్గనైజ్ చేసుకోవడానికి వీలు కుదురుతుంది అనమాట. విండోస్ని మనం ఆన్ చేసినప్పుడు, విండోస్ స్టార్ట్ అవుతున్నప్పుడు మనం రెగ్యులర్గా వాడేటువంటి యాప్స్, ఆ స్టార్టప్ యాప్స్ అని కొన్ని ఉంటాయి, అవన్నిటిని డేటాని రీడ్ చేసుకుని అది విండోస్ మనకి సిస్టమ్ బూటే రెడీగా అవుతుంది. అయితే ఇందులో మనం టైం తగ్గించుకుని మనకు అన్నెసెసరీ యాప్స్ స్టార్టప్లో అది రివ్యూ చేయకుండా డైరెక్ట్గా కావాల్సిన యాప్స్ మాత్రమే చూసుకుని వెంటనే మనకి డెస్క్టాప్ బూట్ అవ్వాలి అంటే కనుక కొన్ని స్టార్టప్ యాప్స్ని మనం కాన్ఫిగర్ చేసుకొని తీసేసుకోవడం, కొన్నింటిని మనం పెట్టుకోవడం, వాటిని మనం ఏం చేయాలంటే మనం కస్టమైజ్ చేసుకోవాలి. మనకి అవసరాలు తగ్గట్టుగా దాన్ని కస్టమైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. స్టార్టప్లో ఎక్కువ యాప్స్ ఉండడం వల్ల ఏమిటంటే సిస్టమ్ షట్ డౌన్ చేసినప్పుడు, రీస్టార్ట్ చేసినప్పుడు కొంచెం స్పీడ్ మీద ప్రభావం చూపిస్తుంది. ఆ యాప్స్ని ఏ విధంగా కస్టమైజ్ చేసుకోవాలో చూద్దాం. మళ్ళీ మనం సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ యాప్స్లోకి వెళ్తే ఇక్కడ స్టార్టప్ అని ఉంటుంది, లాస్ట్లో ఉంది కదా స్టార్టప్. ఈ స్టార్టప్ మీద మనం క్లిక్ చేసినప్పుడు మనం స్టార్ట్ అవుతున్నప్పుడు మన సిస్టమ్ మనం రీస్టార్ట్ చేసినప్పుడు మనకి ఏ యాప్స్ అయితే స్టార్టప్లో ఉండాలి, ఏ యాప్ సమాచారం అయితే విండోస్ దాన్ని రివ్యూ చేసుకుని ఆన్ అవ్వచ్చు అనే దాన్ని ఇక్కడ మనం కాన్ఫిగర్ చేసుకోవాలి. చాలా అప్లికేషన్స్ ఇందులో స్టార్టప్ ఎబిలిటీ గల అప్లికేషన్స్ ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ బ్యాట్, ఈ ప్రతి అప్లికేషన్ని మీరు చూసుకుని ఆ అప్లికేషన్ మీరు అక్కర్లేదు అనుకున్నప్పుడు మీరు వాటిని ఆఫ్ చేసుకోండి. ఈ అప్లికేషన్ స్టార్టప్లో అది నాకు కావాలి అనుకున్నప్పుడు దాన్ని మీరు ఆన్ చేసుకుని ఉంచుకోండి. సాధారణంగా ఏంటంటే రెగ్యులర్గా వాడుతున్న యాప్స్ అయితే నిత్య జీవితంలో మీరు రెగ్యులర్ వర్క్లో ఆన్ చేసి ప్రతిరోజు ఓపెన్ చేసుకునేటువంటి యాప్స్ అన్నింటినీ కూడా స్టార్టప్లో ఆన్లో ఉంచుకోండి. అలాగే సిస్టమ్ యొక్క యాప్స్ ఉంటాయి, సిస్టమ్ యాప్స్ని కూడా ఆన్లో ఉంచుకోండి. అన్నెసరీ థర్డ్ పార్టీ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఈ స్టార్టప్లోంచి తీసేసుకుంటేనే సిస్టమ్ కొంచెం స్పీడ్గా పనిచేస్తుంది. ఈ విధంగా మనం అవసరం లేని వాటిని డిజేబుల్ చేసుకుని కేవలం అవసరం ఉన్న వాటిని మాత్రమే మనం స్టార్టప్లో అది రివ్యూ చేసుకునే విధంగా మనం ఆన్ చేసుకుని ఉంచుకుంటే మన సిస్టమ్ కొంచెం స్పీడ్గా నడుస్తుంది. సిస్టమ్ పర్ఫార్మెన్స్ కూడా ఈ స్టార్టప్ యాప్స్ని డిజేబుల్ చేయడం వల్ల కొంచెం మెరుగ్గా ఉంటుందన్నమాట. తర్వాత మనం మ్యాక్సిమం ఏ వర్క్ చేసినా సరే డిస్ప్లే కేసు చూస్తూ ఉంటాం తీక్షణంగా. ఆ డిస్ప్లే అనేటువంటిది మనకి అనుకూలంగా డిస్ప్లే మన కళ్ళని కొంచెం హెల్తీగా ఉంచే విధంగా మనం డిస్ప్లేని సెట్ చేసుకుంటే ఎక్కువసేపు కంప్యూటర్ మీద మనం వర్క్ చేయగలుగుతాం. అలాగే ఎక్కువసేపు కంప్యూటర్ మీద వర్క్ చేయాలి కాబట్టి దానివల్ల మన కళ్ళు స్ట్రెయిన్ అవ్వకుండా ఉండాలి అంటే మనం కొన్ని సెట్టింగ్స్ చేసుకుంటే దానివల్ల మన కళ్ళు స్ట్రెయిన్ అవ్వకుండా మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం సాయంకాలం పూట, రాత్రిపూట డిస్ప్లే సెట్టింగ్స్ మార్చుకోవాలి. అలాగే డిస్ప్లేని మనం చూస్తున్నప్పుడు మనకు కనిపించేటువంటి అపియరెన్స్ని కూడా మనం మార్చుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఒక 2 డిస్ప్లే సెట్టింగ్స్ నేను చెప్తాను. మీరు స్టార్టింగ్ మామూలుగా యథావిధంగా సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సిస్టమ్ మీద క్లిక్ చేసిన తర్వాత డిస్ప్లే వస్తుంది. ఈ డిస్ప్లేలో మనకి
నైట్ మోడు, డే మోడ్ అని ఉంటుంది. మ్యాక్సిమం ఏంటంటే రాత్రి ఈ డే మోడ్లో డే లైట్ లాగా సమంగా ఉండేటువంటి స్క్రీన్ని మనం చూసి వర్క్ చేయడం వల్ల మన కళ్ళు స్ట్రెయిన్ అవుతాయి. కాబట్టి మనం ఈ నైట్ లైట్ మోడ్ మనం సన్సెట్ టు సన్ రైజ్ అని చెప్పేసి ఈ నైట్ మోడ్ని మనం ఆన్ చేసుకుని సన్సెట్ టు సన్ రైజ్ అనే ఆప్షన్ మనం ఇక్కడ ఎనేబుల్ చేసుకుంటే కనుక, లేదు అంటే మీరు పలానా సాయంకాలం రాత్రి 9 గంటలకి నైట్ మోడ్ ఆన్ అవ్వాలి, అలాగే మళ్ళీ మర్నాడు ఉదయం 7 గంటలకి నైట్ మోడ్ ఆఫ్ అవ్వాలి అని చెప్పేసి మీరు కాన్ఫిగర్ చేసుకుని అవర్స్ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. దానికన్నా కన్వీనియంట్ వే ఏంటంటే సన్సెట్ టు సన్ రైజ్ అంటే మ్యాక్సిమం ఒక 5:49 అని చెప్పేసి వీళ్ళు కామన్ సన్సెట్ టైం పెట్టారు. 5:30, 6 మధ్యలో సన్సెట్ అవుతుంది, పొద్దున్నే 5, 6 మధ్యలో సన్ రైజ్ అవుతుంది. కాబట్టి సన్సెట్ టు సన్ రైజ్ టైంని మీరు ఎనేబుల్ చేసుకుంటే డే లైట్లో ఇది డే లైట్ మోడ్లో ఉంటుంది. రాత్రికి వచ్చేసరికి సన్సెట్ అయ్యేసరికి నైట్ లైట్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మన కళ్ళని మనం ఆటోమేటిక్గా మనకి స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటాయి. నైట్ లైట్ మోడ్లో ఉంటే మన కళ్ళు స్ట్రెయిన్ అవ్వవు. కాబట్టి ఆటోమేటిక్గా డెస్క్టాపే సన్ రైజ్ అండ్ సన్సెట్ టైం ప్రకారం ఆ రోజు సన్సెట్ ఎన్ని గంటలకు ఉంటుంది, సన్ రైజ్ ఎన్ని గంటలకు అవుతుందో దాన్ని మనకి అది కాన్ఫిగర్ చేసుకుని దానికి ఉన్నటువంటి లొకేషన్ పరిజ్ఞానంతో కాన్ఫిగర్ చేసుకుని అది మన డిస్ప్లే యొక్క పర్ఫార్మెన్స్ని, డిస్ప్లే యొక్క బిహేవియర్ని మారుస్తూ ఉంటుంది అన్నమాట. ఇది మన కళ్ళు స్ట్రెయిన్ అవ్వకుండా మనం చేసుకునేటువంటి ఒక సెట్టింగ్. అయితే ఇక్కడ స్కేలింగ్ అని ఒకటి ఉంటుంది విండోస్లో. సాధారణంగా ఇక్కడ చూడండి, నేను ఇక్కడ స్కేల్ అండ్ లేఅవుట్లో ఇక్కడ స్కేల్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంది. ఈ స్కేల్ అనే ఆప్షన్ 175లో పెట్టుకున్నాను. అయితే ఏంటంటే విండోస్ దీన్ని రికమెండ్ చేయదు. విండోస్ ఎప్పుడు కూడా రికమెండెడ్ ఆ యొక్క మానిటర్ యొక్క పర్ఫార్మెన్స్ని, మానిటర్ యొక్క రెజల్యూషన్ ప్రకారం దీన్ని సెట్ చేసి ఉంచింది. కానీ అది అల్లవేళలా మన కంటికి రికమెండెడ్ కాదు. ఇక్కడ నేను 150% స్కేలింగ్లో పెడితే అది విండోస్ రికమెండెడ్ స్కేలింగ్ అనమాట. ఈ విండోస్ రికమెండెడ్ స్కేలింగ్లో ఎప్పుడైతే పెట్టానో అన్నీ కూడా చాలా చిన్న అక్షరాలు ఉన్నాయి, చిన్న ఐకాన్లు ఉన్నాయి. అది మనం చూడడానికి, చదవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం పెద్దవాళ్ళు, ఐసైట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు వీటిని చదవడానికి చాలా ఇబ్బంది పడతారు. అలాగే మనం ఏ ప్రోగ్రామ్ మనం ఈయన చూసారు కదా, ఈ హోము, సిస్టము, బ్లూటూత్ డివైసు, ఈ సెట్టింగ్స్లో ఉన్నటువంటి అక్షరాల సైజు కూడా చాలా చిన్నగా అయిపోయింది. దీన్ని మనం చదవగలిగిన, కంటికి సేఫ్గా, కన్వీనియంట్గా ఉండేటువంటి ఒక సైజుని మనం సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. నాకు 175లో పెడితే నాకు కొంచెం కంఫర్ట్గా కనిపిస్తుంది, కొంచెం పెద్ద అక్షరాలని కంఫర్ట్గా కనిపిస్తుంది. ఇంకొంచెం పెద్ద సైజు కావాలంటే 200 మోడ్లో పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఈ డిస్ప్లే స్కేల్ని, ఈ యాప్స్ టెక్స్ట్ సైజ్ని, ఈ స్కేల్ అండ్ లేఅవుట్ని మనలో ఈ 175% పెట్టుకోవడం వల్ల ఎలాగ దీనంటే నాట్ ఓన్లీ 175%, అకార్డింగ్ టు యువర్ మానిటర్ విజిబిలిటీ, మానిటర్ రెజల్యూషన్ని బట్టి మీ కంటికి సూట్ అయ్యేటువంటి స్కేల్ని, ఆ పర్సంటేజ్ని మీరు ఎంచుకుంటే మీ కంటికి అక్షరాలు క్లియర్గా కనపడతాయి. మీరు వర్క్ కూడా చాలా సులువుగా చేసుకోగలుగుతారు. అంతేకాకుండా ఇందులో ఈ స్కేలింగ్లోనే మీరు ఇండివిజువల్గా కూడా దాన్ని మనం ఇక్కడ ఒక 175% అనుకున్నాం. కానీ మనకు మనకు ఫలానా ఇంత నుంచి ఇంత మధ్యలో ఉండాలి అనుకున్నప్పుడు కూడా కస్టమ్ స్కేలింగ్ని కూడా మనం ఇక్కడ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అలాగే కేవలం స్కేలింగే కాకుండా టెక్స్ట్ సైజు కూడా కొంచెం పెద్దదిగా ఉండాలనుకున్నా, లేకపోతే టెక్స్ట్ సైజు కూడా మనం పెద్దదిగా ఉండాలి అనుకుంటే కూడా టెక్స్ట్ సైజుని ఇక్కడ నుంచి మనం ఈ టెక్స్ట్ సైజు మినిమంలో ఉంది, దాన్ని ఇలాగా పెంచుకుంటే టెక్స్ట్ సైజ్ కూడా అది పెరుగుతుంది అనమాట. తర్వాత ఏంటంటే ఇంకొకటి మానిటర్ యొక్క ఈ రిఫ్రెష్ రేట్ ఒకటి ఉంటుంది. ఆ రిఫ్రెష్ రేట్ అనేటువంటిది కూడా మన కళ్ళని స్ట్రెయిన్ చేయకుండా ఉండడానికి ఒక ఇంపార్టెంట్ అయినటువంటి ఆప్షన్. మనం ఆ మానిటర్ యొక్క ఇక్కడ చూడండి, అడ్వాన్స్డ్ డిస్ప్లే ఆప్షన్స్ ఉన్నాయి కదా, ముందు నుంచి వస్తాను చూడండి. మళ్ళీ బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ డిస్ప్లేలోనే కింద మనకి అడ్వాన్స్డ్ డిస్ప్లే ఆప్షన్స్ ఉన్నాయి. ఈ అడ్వాన్స్డ్ డిస్ప్లే ఆప్షన్స్ మీద మనం క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ దీని రిఫ్రెష్ రేట్ కనిపిస్తుంది. ఈ మానిటర్ యొక్క రిఫ్రెష్ రేట్ 60 Hz. మన మానిటర్ యొక్క రిఫ్రెష్ రేట్ మాన్యువల్ ప్రకారం ఎంత ఇస్తారో అంతే రిఫ్రెష్ రేట్ని మనం ఈ కంప్యూటర్లో కూడా మెయింటైన్ చేయడం వల్ల మానిటర్ స్మూత్గా, సాఫ్ట్గా ఉంటుంది. దీన్ని మనం బలవంతంగా 50 Hzకో లేకపోతే 30 Hzకో మార్చుకుంటే ఆ డిస్ప్లే యొక్క పర్ఫార్మెన్స్లో కొంచెం తేడా వచ్చి అది కళ్ళని స్ట్రెయిన్ చేయడానికి ఉంటుంది. ఆ యొక్క స్మూత్నెస్లో కూడా కొంచెం తేడా వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా మానిటర్ రిఫ్రెష్ రేట్ ఎలా ఉంటుంది, ఆ మానిటర్ రిఫ్రెష్ రేట్ ప్రకారమే ఈ 60 Hz 50 Hz అనేటువంటిది మనం నిర్ణయం తీసుకుని మనం దాన్ని ఆ విధంగా కాన్ఫిగర్ చేసుకోవాలి. ఇంకా ఫైనల్గా ఈ సెట్టింగ్స్లో మనం ఏంటంటే సాధారణంగా గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ మన లొకేషన్ తీసుకోవడం, మన లొకేషన్ డీటెయిల్స్ని అక్కడ మైక్రోసాఫ్ట్ సర్వర్స్కి పంపించడం అనేటువంటిది సర్వసాధారణం అయిపోయింది ఇవాళ రేపు. అయితే మన లొకేషన్ని మైక్రోసాఫ్ట్ సర్వర్ క్యాచప్ చేయకుండా మన లొకేషన్ని మనం
ప్రొటెక్ట్ చేసుకుని మైక్రోసాఫ్ట్ సర్వర్కి అవి వెళ్లకుండా చూసుకోవాలి అంటే దానికి ఒక సెట్టింగ్ చేయాలి. అది ఏంటో చూద్దాం. ముందు మామూలుగానే యాజ్ యూజువల్గా సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత యాజ్ యూజువల్గానే సెట్టింగ్స్లోకి వెళ్దాము. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ కింద నుంచి రెండో ఆప్షన్ ఉంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఫైండ్ మై డివైస్ అనే దాన్ని మీరు ఆఫ్ చేసేసుకుంటే, ఈ ఫైండ్ మై డివైస్ అని ఎప్పుడైతే ఆఫ్ చేశారో మీ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏది కూడా మైక్రోసాఫ్ట్కి వెళ్ళదు. ఈ ఫైండ్ మై డివైస్ ఆన్ చేసి ఉంటే మీ యొక్క సమాచారాన్ని, మీ అకౌంట్ సమాచారాన్ని, మీ యొక్క మానిటర్, మీ యొక్క కంప్యూటర్ సమాచారం అంతా కూడా మైక్రోసాఫ్ట్ సర్వర్లో రికార్డ్ అవుతూ ఉంటుంది. ఈ ఫైండ్ మై డివైస్ కూడా ఏంటంటే మీరు మైక్రోసాఫ్ట్ అకౌంట్లోకి లాగిన్ అయితేనే ఈ ఫైండ్ మై డివైస్ అనేటువంటిది యాక్టివేట్ అవుతుంది. మీరు మైక్రోసాఫ్ట్ అకౌంట్లోకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఈ ఫైండ్ మై డివైస్ని మనం టర్న్ ఆఫ్ చేసేసుకుంటే మనకు సంబంధించినటువంటి లొకేషన్ సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా మైక్రోసాఫ్ట్ సర్వర్కి వెళ్లకుండా ఉంటుంది. ఆ విధంగా మనం దాన్ని నివారించుకోగలుగుతాం. అలాగే ఇప్పుడు మనం ఈ లొకేషన్ గురించి చెప్పుకున్నాం కదా. మన లొకేషన్ మైక్రోసాఫ్ట్ సర్వర్స్లోకి వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి? అలాగే ప్రతి అప్లికేషన్ కూడా మన లొకేషన్ యాక్సెస్ అడుగుతూ ఉంటుంది. అలాగే ఆ ప్రతి అప్లికేషన్కి లొకేషన్ యాక్సెస్ ఇచ్చుకుంటూ పోవడం వల్ల కూడా మన సెక్యూరిటీ పరమైనటువంటి ల్యాప్సెస్ కొన్ని ఉంటాయి. కాబట్టి ఏంటంటే ట్రస్టెడ్ అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే గుర్తించి వాటికే లొకేషన్ యాక్సెస్ అవసరాన్ని బట్టి ఇచ్చుకుంటూ పోతే మన సెక్యూరిటీ ఫీచర్స్ బాగుంటాయి. దానికి కూడా మనం ఏంటంటే ప్రైవసీ అండ్ సెక్యూరిటీ మీద యాప్ పర్మిషన్స్ దగ్గర ఈ ప్రైవసీ అండ్ సెక్యూరిటీస్లో యాప్ పర్మిషన్స్ విభాగంలో లొకేషన్ ఉంటుంది. ఈ లొకేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లొకేషన్ సర్వీసెస్ టోటల్గా ఏ యాప్కి కూడా మీరు లొకేషన్ పర్మిషన్ ఇవ్వద్దు అనుకుంటే ఇది ఆఫ్ చేసేయండి. లేదు కొన్ని యాప్స్ మీకు లొకేషన్కి అవసరం ఉంటాయని చెప్పేసి అనుకుంటే కనుక అది ఏ యాప్లకు మీకు లొకేషన్ అవసరం ఉంటుందో వాటిని వాళ్ళు ఇచ్చిన లిస్టులో లొకేషన్ బేస్డ్గా వర్క్ చేస్తున్న యాప్స్ యొక్క లిస్ట్ ఉంటుంది. దాంట్లో మీకు అక్కర్లేని ఆఫ్ చేసుకోండి, కావాల్సినవి ఆన్ చేసుకోండి. ఈ విధంగా మన లొకేషన్ అనవసరంగా ప్రతి యాప్కి, ప్రతి యాప్ ప్రొవైడర్కి చేరకుండా కావాల్సినవి అవసరమైనంత వరకే లొకేషన్స్ మనం షేర్ చేసుకోవడానికి వీలవుతుంది. తర్వాత ఈ డిఫాల్ట్ లొకేషన్ని కూడా మనం సెట్ చేసుకోవచ్చు. మనం ఏదైనా ఒక లొకేషన్ని పీసీ మారుస్తున్నప్పుడు ఆ కరెంట్ లొకేషన్ని అది తీసుకోకుండా మనం ఒక లొకేషన్ అందులో ఫీడ్ చేసి అదే డిఫాల్ట్ లొకేషన్ కింద ఎప్పటికీ కూడా చూపించే విధంగా కూడా ఈ సెట్ డిఫాల్ట్ లొకేషన్ని మనం ఇక్కడ ఈ మ్యాప్లో మనం కాన్ఫిగర్ చేయొచ్చు. మనకి డిఫాల్ట్ లొకేషన్ ఇదే, ఎప్పుడు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అదే డిఫాల్ట్ లొకేషన్ అనేటువంటిది మనకి ఉండాలి అనేటువంటిది మనం ఈ మ్యాప్లో మనం దాన్ని డిఫాల్ట్ లొకేషన్స్ని మనం ఈ డిఫాల్ట్ లొకేషన్ని కాన్ఫిగర్ చేసి మనం సెట్ యాజ్ డిఫాల్ట్ అంటే ఆ లొకేషను ఆ కంప్యూటర్కి డిఫాల్ట్ అవుతుంది. మనం ఈ కంప్యూటర్ని వేరే చోట పెట్టుకున్నా అదే డిఫాల్ట్ లొకేషన్ చూపిస్తుంది. దట్ ఈజ్ అవర్ హెడ్ క్వార్టర్ అన్నట్టుగా ఆ డిఫాల్ట్ హెడ్ క్వార్టర్ లొకేషన్ని మాత్రమే మనం యాక్సెస్ చేసుకుంటుంది మన కంప్యూటర్. కరెంట్ లొకేషన్ అది ఇగ్నోర్ చేస్తుంది అనమాట. ఇవి విండోస్లో ఇంపార్టెంట్ అయినటువంటి కొన్ని ఫ్యూచర్స్ మీకోసం నేను అందిస్తున్నాను. మరిన్ని ఫ్యూచర్స్ మరింత డీప్గా వెళ్ళి కూడా నేను మీకు విండోస్లో ఉన్నటువంటి ఫీచర్స్, విండోస్కి సంబంధించిన అప్డేట్స్ నేను మీకు అందిస్తూ ఉంటాను. భవిష్యత్తులో అనేక రకాలైన అప్డేట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్, కొత్త ఫీచర్స్ కూడా మైక్రోసాఫ్ట్ విండోస్లోకి వచ్చి చేరనున్నాయి. మైక్రోసాఫ్ట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్గా ఎటువంటి యాక్టివిటీస్ మనం చేసుకోవచ్చు అనే దాని మీద కూడా నేను మీకు సెపరేట్గా వీడియో అందిస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి. మీరు మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చేటువంటి సబ్స్క్రిప్షన్ స్ఫూర్తితో మరిన్ని మంచి వీడియోలు నేను మీకు అందించగలుగుతాను. ఎన్నో తెలుగు టెక్నికల్ ఛానల్స్ని ఆదరించినట్టుగా నా ఛానల్ కూడా ఆదరించండి. నేను మంచి ట్యూటోరియల్స్ని మీకు ఎడ్యుకేషన్ సంబంధించిన టెక్నికల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ అయ్యేటువంటి మంచి ట్యూటోరియల్స్ని నేను మీకు అందిస్తాను. అదేవిధంగా కొత్త సాఫ్ట్వేర్ సమాచారాన్ని కూడా నేను మీకు అందిస్తూ ఉంటాను. జై హింద్, జై భారత్.